ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. మొట్టమొదట ఫస్ట్ లేడీ డైరెక్టర్ ఇవిడే సార్. చండీ రాణి అని ఒక సినిమా డైరెక్ట్ చేసిందండి. చండీ రాణి ఈవిడ హీరోయిన్గా వేస్తూ 3 లాంగ్వేజెస్ చేసింది, తెలుగు, తమిళం, హిందీలో. సార్. సో అంటే అన్ని లాంగ్వేజెస్ మీద పట్టు ఉంది ఆవిడకి. సో ఒక సబ్జెక్ట్ మీద కాదు, ఇటు రచన పరంగాను ఆవిడ అత్తగారు ఆవకాయ కథ చేస్తే కడుపులు చెక్కలేట్టునవుతాం. తర్వాత పూజ పురస్కారాలు, ప్రతి సినిమాలో ఒక దేవుడి మీద చక్కగా ఒక పాట ఉంటుంది, ఆవిడ ఒక కీర్తన ఉంటుంది, చాలా అద్భుతంగా పడుతుంది, చాలా వీణులు విందుగా ఉంటుంది. సో అటువంటి ప్రతిభాశాలి భానుమతి గారు. సార్, ఇక్కడ నాకు చిన్న డౌట్ ఏంటంటే చక్రపాణి నాగిరెడ్డి గారు అంటే ఈవెన్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కూడా వారి మాట దాటకుండా ఉన్న రోజులు చాలా సంవత్సరాలు ఉన్నాయి. అవునవును. అలాంటి వాళ్ళ మీద ఈమె వ్యంగ్యంగా సినిమా తీసినప్పుడు ఎలా సర్వైవ్ అవ్వగలిగారు ఇండస్ట్రీలో? సర్వైవ్ అవటం అంటే తర్వాత మళ్ళా కొన్నాళ్ళకి మళ్ళీ కలిసిపోయారంట, మామూలుగా మాట్లాడుకున్నారంట. అది చక్రపాణి గారి గొప్పతనం. సో అసలు పండంటి కాపురం సినిమాకి కూడా పండంటి కాపురంలో ఈవిడ తీసేసి జమున పెట్టారు కదా. అవును. ఇలాంటి పని చేయబోయిందంట ఆవిడ. మళ్ళీ చేయబోయేసరికి వీళ్ళు ఓవర్ నైట్ భానుమతి ఇట్లాంటి పని మళ్ళీ ఏమైనా చేస్తుంది, ఆవిడ క్యారెక్టర్ చెప్పాము, కథ కూడా చెప్పాము కాబట్టి చేస్తుందని వీళ్ళు డే అండ్ నైట్ షూట్ చేసి పండంటి కాపురం ఫినిష్ చేశారు. ఆ సినిమా రాకముందే ఈ సినిమా. సో అంత అలర్ట్గా ఉంటుంది ఆవిడ. తర్వాత ఎవరిని లెక్క చేయని మనిషి అండి ఆవిడ మొదటి నుంచి. ఆ నైజం ఏంటంటే వాళ్ళ ఫాదర్ కూడా అంతేనంట. అసలు సినిమాలోకి రావటానికి ఆవిడకి ఇష్టం లేదు. 13 ఏళ్ల వయసులో వచ్చారంట. రావటానికి ఇష్టం లేదు. అయితే ఆవిడ సంగీతం నేర్చుకుంది, ఇండస్ట్రీకి వచ్చి మళ్ళా మన వెనకెళ్ళిపోయి 1.5 years సంగీతం నేర్చుకుంది బాగా. సో సంగీతం నేర్చుకుంది, డాన్స్ నేర్చుకుంది, రచయిత్రి, అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. సార్, ఆమె ఎంత సాధించకపోతే పద్మశ్రీ, పద్మభూషణ్ ఇలాంటి అవార్డులతో ఆమెని గవర్నమెంట్ సత్కరించడంతో పాటు అవును ఒక స్టాంపు కూడా రిలీజ్ చేశారు ఆమె పేరు మీద. అవునవును. తర్వాత కమెడియన్స్ ఎంత ఆదరించారు ఆవిడ్ని. అక్కడ ఎంజీఆర్ ఉన్నా, శివాజీ గణేశన్ ఉన్నా, అక్కడ కూడా ఈవిడదే క్యారెక్టర్ డామినేషన్. అవును. ఒక సినిమాకి ఒక మంచి క్యారెక్టర్ మీరే వెయ్యాలి అండి, అది ఇది అని అంటే ఏం క్యారెక్టర్ అని అంటే, ఎవరు నా వైఫ్ నా తరపున నా భర్త క్యారెక్టర్ ఎవరు వస్తున్నట్టే, మీకు భర్త లేరంటే మీరు వీడియో క్యారెక్టర్ అంటే, వీడియో కాదు ఒకటి పడేయండి అక్కడ, నేను బొట్టు పెట్టుకుంటాను పడి ఉంటాడు అని. అలాగా ఈవిడ కోసం కథలు మార్చుకుని క్యారెక్టర్స్ సెపరేట్గా చేసి, తర్వాత డైలాగులు కూడా ఈవిడికి ప్రత్యేకంగా రాసి అంత జాగ్రత్తగా ఉండేవాళ్ళు. సో అటువంటి మేధావి భానుమతి గారు. తాతమ్మ కళలో రామారావు గారు బుక్ చేశారు. భానుమతి గారు రాగానే భానుమతి గారి పోర్షన్స్ అంతా తీసేసి ఆవిడ వర్క్ అంతా ఆవిడ షార్ట్స్ అన్నీ ఫినిష్ చేసి ఆవిడ్ని సాగనంపి, ఎలాగా ఆవిడ కారు దగ్గర వరకు వెళ్ళి ఆవిడ కారు ఎక్కిన తర్వాత ఇలా బాయ్ చెప్పి అంత చక్కగా సాగనంపేవాళ్ళంట రామారావు గారు. రామారావు అంతటి వ్యక్తి. అక్కడ భానుమతి గారి గొప్పతనమా, రామారావు గారి దగ్గర ఉండేటటువంటి గొప్ప లక్షణమా అనేది మనం ఆలోచిస్తే ఇద్దరు గొప్పవాళ్ళే. వ్యక్తిని గౌరవించడం ఈయన సంస్కారం. ఆవిడేంటంటే మొదటే అనుకుంటుంది కదా, ఇప్పుడు రామారావు గారు, నాగేశ్వరరావు వెళ్తున్నారు ఇండస్ట్రీని, సో తన ఉనికి తాను కూడా కాపాడుకోవాలనేటటువంటి ఉద్దేశం ఆవిడది. సో నోబడీ ఈజ్ రాంగ్, బోత్ ఆర్ రైట్. అయితే కోడి రామకృష్ణ గారు బాలకృష్ణతో ఒక సినిమా తీశారు, అది మంగమ్మ గారి మనవడు. ఆ మంగమ్మ గారి మనవడు తీసేటప్పుడు చాలామంది అబ్బో కోడి రామకృష్ణ బాలకృష్ణ అసలు భానుమతితో వేగుతారా అది ఇదని చాలామంది సందేహాలు న్యాచురల్గా
ఆ, వస్తాయి. వస్తే కోటి రామకృష్ణ గారు వెళ్ళారంట ప్రొడ్యూసర్ని తీసుకుని. అమ్మా మీరు చేస్తానన్నారు బాగానే ఉంది, చాలామంది బయటలో చెప్పుకుంటున్నారు, నాకు భయం వేస్తుంది మిమ్మల్ని హ్యాండిల్ చేయటానికి. అదేం లేదయ్యా, నీకు క్యారెక్టర్కి ఏం కావాలి అది నాకు చెప్పు, అది చేసి వెళ్ళిపోతాను అన్నాడు. ఆవిడ కోడి కోడి అనేదంట. షూటింగ్ స్టార్ట్ అయింది. కోడి 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 అంటుందంట. కోడి కోడి అంటే, అమ్మా చిన్న రిక్వెస్ట్ అమ్మా. ఏంటి కోడి? లేదమ్మా, మీరు నన్ను కోడి అని పిలుస్తుంటే నాకు ఏదోలా ఉంది, సెట్లో అందరూ కూడా కోడి కోడి అంటారు, మరి మరి ఏమంటావమ్మా అని అంటే, రామకృష్ణ అను అన్నాడంట. రామకృష్ణ అన్ను, ఎందుకంటే నా మొగుడి పేరు కూడా రామకృష్ణ, రామకృష్ణ అన్ను అని అంటే, డైరెక్ట్ అనమంటావా అంటే, అలాగే అనండి అమ్మా అని అన్నాడు. అని అంటే, అలాగే కోడి అని అన్నాడు. వారు వింటారా సార్? ప్రసాద్ ఒకసారి అన్నపూర్ణ స్టూడియోలో కోటరామకృష్ణ గారు షూటింగ్ అవుతుంది, మా పక్కన ఫ్లోర్ ఏదో షూటింగ్ అవుతుంది, మేము బయట ఉన్నాం, ఆర్టిస్ట్ కోసం వెయిట్ చేస్తాం. ఇంతలోకి భానుమతి గారు వచ్చి కారు దిగుతున్నారు. కోడి ఉన్నాడా లోపల అంటే అని ఎదురుగా వచ్చే రిసీవ్ చేసుకున్నాడు. తర్వాత బాలకృష్ణ గారికి కూడా రామారావు గారు చెప్పారంట, చాలా ఆవిడ దగ్గర నేర్చుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి, ఆవిడ దగ్గర జాగ్రత్తగా మసులుకోవాలి అది ఇదని చెప్తే, ఎన్టీ రామారావు గారు ఎలాగా ఆవిడ్ని సాగనంపారు, బాలకృష్ణ గారు కూడా అంత గౌరవించి ఆవిడ్ని కారు వరకు సాగనంపి బాయ్ చెప్పాడంట. ఆ సినిమా కూడా బాలకృష్ణ గారి కెరీర్లో చాలా ఎర్లీ స్టేజ్లో వచ్చిన మూవీ. అవునవును గారు మనవాడు. ఆ సినిమాలో బాలకృష్ణ గారి క్యారెక్టర్తో పాటు వీరి క్యారెక్టర్ కూడా సినిమాని డ్రైవ్ చేసే విధానం. అవునవును. అసలు చిన్నప్పుడు భానుమతి గారు అని నాకు తెలియదు సార్. అంటే ఒక సినిమాలో ఒక క్యారెక్టరు అలా మనం జనరల్గా చూస్తూ ఉంటాం. అవును. ఫస్ట్ టైం నా సినిమా చూసినప్పుడు హీరోతో సమానంగా ఏంది ఈ క్యారెక్టర్, ఏంది ఆ క్యారెక్టర్ చుట్టూ అంత పవర్ ఉంది, ఏంది అంత ఆరా ఉంది, అర్థం కాలేదు. అవునవును. ఆవిడ రామారావు గారితో సినిమాలు తీసింది, సార్ నాగేశ్వర గారితో సినిమాలు తీసింది, నాగేశ్వర గారితో బాటసారి సినిమా తీసింది సార్. ఆ బాటసారి సినిమాలో ఆవిడ పెర్ఫార్మెన్స్ ఉంటుందండి, ఆవిడ పాట కానీ ఆవిడ పెర్ఫార్మెన్స్ కానీ. తర్వాత విప్రనారాయణ సినిమా చూడాలండి సార్. విప్రనారాయణలో కూడా నాగేశ్వరరావు గారి హీరో, ఆయనేమో ఒక పూజారి బ్రాహ్మడు, ఆడవాళ్ళంటే దూరంగా ఉంటాడు. సో అటువంటి అతన్ని రెచ్చగొట్టేటటువంటి ఒక క్యారెక్టర్ చేసి ఎంత అద్భుతంగా ఉంటుంది ఆవిడ. చాలా గ్లామరస్గా ఉంటుంది ఆవిడ, చాలా అందగత్తె కూడా. అసలు మల్లీశ్వర్లో ఎన్టీ రామారావుతో బయటికి వెళ్ళి వర్షం పడుతూ ఉంటే ఒక షెల్టర్లో అక్కడ డాన్స్ చేస్తుంది, ఎంత చక్కగా ఉంటుంది ఆవిడ డాన్స్ కానీ. తర్వాత తోడు నీడి సినిమాలో సావిత్రిగా బంధువులు భానుమతిని పెట్టారు. కల్పగా అని ఒక సినిమా, అదే తమిళ్లో చాలా బాగా ఆడింది, అందులో సావిత్రిని పెట్టారు. సావిత్రి పెట్టిన తర్వాత సావిత్రి అని సుశీల చేత 2 పాటలు రికార్డ్ చేశారు. సో తర్వాత సావిత్రి డేట్స్, టోటల్ డేట్స్ అడ్జస్ట్ కాకపోవటం వల్ల సావిత్రి బదులు భానుమతిని పెట్టారు. ఇప్పుడు ఏం చేసింది, ఆ 2 పాటలు తీసి పక్కన పడేసి ఈవిడ పాడింది. ఎక్కడైనా అంతే డేరింగ్, ఎక్కడైనా అంతే. ఆవిడ ఉనికి ఎప్పుడైనా సరే హీరో కన్నా తక్కువ లేకుండా, ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకుండా ఉండాలి అని అంటే అంత ఆత్మవిశ్వాసం, అంత ఆత్మగౌరవం.